హాయ్ అండి. ఈరోజైతే మన ఛానల్లో ఒక గుడ్లతో ఒక కప్పు మైదా పిండి ఉంటే ఈ విధంగా దోశలు వేసుకోవచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా చూడండి, చూసి ట్రై చేయండి. ఈ విధంగా నేనైతే ఒక బౌల్ తీసుకున్నానండి. బౌల్ తీసుకున్న తర్వాత ఒక గుడ్డు పగలగొట్టి ఆ ఎల్లో కలర్ అంతా కలిసే వరకు ఆ విధంగా కలబెట్టుకోవాలండి. కలబెట్టుకున్న తర్వాత ఒక కప్పు మైదా పిండి తీసుకున్నానండి. అదే ప్లేస్లో గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. తర్వాత మైదా పిండి వేసిన తర్వాత ఉల్లిపాయలు సన్నగా తరిగానండి. ఉల్లిపాయలు వేసాను. పచ్చిమిర్చి కూడా సన్నగా ముక్కలు ముక్కలు కట్ చేసుకొని పచ్చిమిర్చి, అల్లం కూడా సన్నగా తురుక్కున్నానండి. అల్లం కూడా వేసాను. తగినంత కొత్తిమీర కూడా వేసాను. వేసిన తర్వాత ఎండుమిర్చి కచ్చాపచ్చగా మనం మిక్సీ పట్టుకోవాలండి. ఆ విధంగా ఎండుమిర్చి పొడివి 2 స్పూన్లు వేసానండి. తగినంత సాల్ట్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఈ విధంగా దోసపిండి అయితే మనం ఏ విధంగా అయితే కలబెడతామో అదే విధంగా కలబెట్టాలండి. ఆ విధంగా కలబెట్టిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత పొయ్యి వెలిగించుకోవాలండి. పొయ్యి వెలిగించి ఒక కళాయి పెట్టుకోవాలి. ఈ విధంగా నాన్ స్టిక్ కళాయి పెడితే ఏంటంటే దోశలు చక్కగా వస్తాయండి. 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్నాక మనం ముందుగా కలిపెట్టుకున్న దోసపిండి ఆ విధంగా వేసుకోవాలండి. ఆ విధంగా వేసుకున్న తర్వాత గరిటె పెట్టి తిప్పకుండా ఈ విధంగా కళాయితో మనం ఆ విధంగా అంటే చక్కగా రౌండ్గా వస్తుందండి. వచ్చిన తర్వాత కొంచెం ముందు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత చక్కగా మనకి దోశ రెడీ అవుతూ ఉంటుందండి. రెండో పక్కకి దోశని తిరగవేసుకోవాలి. తిరగేసుకున్న తర్వాత గుడ్లు తీసుకోవాలండి. ఒక్కో దోశకి ఒక్కో గుడ్డు వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఈ విధంగా నేనైతే గుడ్డు ఆ విధంగా పగలగొట్టి ఆ గుడ్డు వేస్తున్నానండి. వేసిన తర్వాత మొత్తం గుడ్డు అంతా కలిసే వరకు దోశ మీద ఆ విధంగా కలపాలి. కలిసిన తర్వాత ముందుగా మనం ఎండుమిర్చి పొడి చేసుకున్న పొడి ఉంది కదండి, ఆ పొడి కూడా 1 స్పూన్ వేసుకొని తర్వాత తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత గుడ్డుని చక్కగా ఉడికే వరకు మనం దోశకి ఉడకబెట్టుకోవాలండి. ఉడకబెట్టుకున్న తర్వాత రెండో పక్కకి దోశని తిరగవేయాలి. తిరగవేస్తే ఏంటంటే చక్కగా దోశ మనకి రెడీ అయిపోద్దండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఈ విధంగా చట్నీ కూడా లేకుండా మనం చక్కగా టమాటా సాస్తో తినొచ్చు. లేదనుకుంటే ఒట్టి దోశ కూడా ఈ విధంగా తినొచ్చండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ఫాలో చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి.